నేను ఇస్తున్నటువంటి సజెషన్ ఏంటంటే, అన్నిటికన్నా ఈ ప్రపంచంలో విలువైంది ఏమన్నా ఉన్నది అంటే కనుక అది కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడానికి మెయిన్గా ఇటువంటి క్రైసిస్లో ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో దానివల్ల వాళ్ళకి మెంటల్ పీస్ వస్తుంది, రిలేషన్షిప్స్ బాగుంటాయి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అది ఆ కాన్సన్ట్రేషన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, తొందరగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసని కాదు, ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవ్వరికి కాన్సన్ట్రేషన్ అనేది ఈరోజు ఎవ్వరూ ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. అవుట్ ఆఫ్ దేర్ ఈగో ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్. అసలు కాన్సన్ట్రేషన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఒకసారి ఆలోచిద్దాం. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ ఎండ్ అవుతుందో కాన్సన్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు డ్యూటీ అనేది పర్ఫెక్ట్గా, అక్యురేట్గా, కన్సిస్టెంట్గా జరుగుతుంది. ఉదాహరణ తీసుకుందాం. అసలు యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ నేచర్. నేచర్లోనే మనం ఉన్నాం కాబట్టి వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. నేచర్ నుంచి మన మైండ్ తయారైంది అని చెప్పుకోవచ్చు, అది సత్యం. మరి నేచర్ ఇస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఏంటి ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్, ఎర్త్ గురించి ఆలోచిద్దాం. మీరు ఏదైనా కింద పడేయండి, ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ ఏదైనా సరే, అదేం చేస్తుంది? గ్రాస్ప్ చేస్తుంది. అంటే అది గ్రాస్ప్ చేసేటప్పుడు అది వస్తువా, మనిషా, కర్ర, ఇలా మూడుగా దాన్ని ఐడెంటిఫై చేయదు. దాని డ్యూటీ చేయడానికి ఆ మూడిటిని ఒకటిగా మాత్రమే తీసుకుంటుంది. రైట్, అండర్స్టాండ్? అంటే 3గా థింక్ చేయకుండా ఒకటిగానే థింక్ చేసి దాని వర్క్ని అది చేస్తుంది. దీన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అంటాను. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ కాలేదో దానికి కాన్సన్ట్రేషన్ వచ్చింది, దాని వర్క్ డ్యూటీ కన్సిస్టెంట్గా, అక్యురేట్గా చేస్తూ పోతుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండడం అనేది కనబడుతుంది. ఇప్పుడు రివర్ గ్యాంజెస్ చూడండి, శవాలు వేయండి, పుష్పాలు వేయండి, కర్రముక్కలు వేయండి. సో ఆ వాటర్ యొక్క డ్యూటీ అది చేసేటప్పుడు ఈ మూడిటిని ఒకటిగానే తీసుకుంటుంది, దానిలో కలిపేసుకొని అది మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏం తెలుస్తుంది మనకి? ఒక డ్యూటీ అనేది నేచర్కి డిఫైన్ చేయబడింది. అప్పుడు అది ఇన్ఫ్లుయెన్స్ కాకుండా కాన్సన్ట్రేషన్ తోటి ఆ డ్యూటీని కన్సిస్టెంట్గా, అక్యురేట్గా చేయగలుగుతుంది. ఇదే సాఫ్ట్వేర్ మైండ్ కూడా ఉండాలి కదా, ఎందుకంటే మైండ్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ నేచర్. సో మైండ్ సాఫ్ట్వేర్ షుడ్ బీ దట్ ఈస్ అవర్ సెల్ఫ్. ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండాలి. జాబ్ పోయింది, జాబ్ ఉన్నది, ఈ రెండు కూడా మనకి ఒకటే అవ్వాలి. అసలు యాక్చువల్గా మన డ్యూటీ ఏంటి? మనం సర్వైవ్ అవ్వాలి. మనం సర్వైవ్ అవ్వటానికి ఈ రెండింటిని ఒకే రకంగా తీసుకుంటాం. ఎలా అయితే భూమి తీసుకుందో, నీరు తీసుకుందో ఒకే రకంగా తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఏదో విధంగా ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించి మనం బతకడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఉన్న ఫండ్స్ని సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది పక్కన పెట్టి అవసరమైతే కొన్ని పనులు, వేరే పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి. కొంత టైం దాంట్లో స్పెండ్ చేయాలి. ఎప్పుడు అవుతారో యూ విల్ లూజ్ ద కాన్సన్ట్రేషన్, యూ విల్ డెఫినెట్లీ డూ మిస్టేక్స్ ఇన్ ద డ్యూటీ. సో ఐ రిక్వెస్ట్ యూ టు ఐ సజెస్ట్ యూ టు బిల్డ్ ద కాన్సన్ట్రేషన్. నేను ఆ కాన్సన్ట్రేషన్ని మీకు డెవలప్ చేయడానికి మైండ్ పవర్ మెడిటేషను, మైండ్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్స్ నేర్పిస్తాను మీకు నేను. దాంతో చాలా అద్భుతమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు 100% షూర్గా, ఖచ్చితంగా విపరీతమైన ఫలితాలు మీకు వస్తాయి. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తారు. ఎప్పుడైతే నీకు చేయాల్సిన దాని మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఎప్పుడైతే నీకు కలుగుతుందో
అప్పుడు ఫలితం మీద నువ్వు ఆలోచించవు, ఫలితానికి ఇన్ఫ్లుయెన్స్ కావు అంటారు. ఇక్కడ నీకు తెలియాల్సింది, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే జీవించడం అనేది మనకి ప్రధానం. ఉద్యోగం అనేది కాదు, ఫలితాలు అనేది కాదు. జీవించడం ఎట్లా జీవించాలి, మనకున్న రిసోర్సెస్ ఏంటి, టైం ఏంటి, రైట్, అవన్నీ ఆలోచించుకొని మనం జాగ్రత్తగా కొన్ని అవసరాలని తగ్గించుకుంటాం. ప్రస్తుతానికి స్పీడ్ బ్రేకర్ వచ్చింది అంటే అది పర్మనెంట్ కాదు కదా, టెంపరీగా మన స్పీడ్ని తగ్గిస్తాం. మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం మన స్పీడ్లో మనం వెళ్తాం. సో ట్రై టు అండర్స్టాండ్ ద కన్ఫ్యూజన్. జీవించడం అనేది ప్రధానము, అది నీ ధర్మము. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది కార్పొరేట్ ఆఫీస్లో ఎంప్లాయీస్ క్రైసిస్తో ఉన్నారు, వాళ్ళకి నువ్వేమైనా చేయగలుగుతావా అని అడిగారు ఆయన. సో నేను డెఫినెట్గా నా తరఫున నాకున్న నాలెడ్జ్ తోటి నేను తప్పకుండా వాళ్ళకి సర్వీస్ ఇస్తాను. ఇది జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే. దీన్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని యూస్ చేసుకోండి. నా క్లాసెస్ మీరు కండక్ట్ చేయించుకోండి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ బికాస్ ఐ am వర్కింగ్ ఫర్ ద కాజ్. Try to understand. Thank you.